చాలా సందర్భాల్లో మన ఒంటరిగా ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించడు, లేతే బలంగా ఉండదు. ఒక గ్రూపుగా మనం ప్రార్థన చేస్తే బలంగా ఉంటుంది, లేదా సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే మరీ ఎక్కువ బలంగా ఉంటుంది అని మనం చాలా సందర్భంలో ఆయా సందర్భంలో వాక్యము ధ్యానించేటప్పుడు మన ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. మరి సంఘమంతా కలిసి కూడా మనం చాలా సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం కదా, మరి ఎందుకు మనం అనుకున్న ప్రతిఫలాన్ని మనం పొందలేకపోతున్నాం? ఒక ప్రాబ్లం గురించి సంఘం లేదా కొంతమంది గుంపు కలిసి మనం ఏక మనస్సు అని ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థనకి అంత త్వరగా జవాబు వచ్చినట్లు కూడా మనకు కనిపించట్లేదు. మరి వాక్యం తప్ప అంటే వాక్యం తప్పు కాదు, కానీ మన వాక్యము అర్థం చేసుకోవటంలోనే మనం పొరపాటు పడుతూ ఉంటాము అనే విషయాన్ని గమనించాలి. చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్య భాగాన్ని చూస్తే, ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం. మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏం శ్రద్ధ కలిగి ఉండాలంట? ఆత్మ కలిగించే ఐక్యము పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. ఎవరైతే ఈ ఆత్మ కలిగించే ఐక్యతని కాపాడుకుంటుందో సంఘము లేదా గుంపు వ్యక్తులు, వారి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఇది పోకుండా మనం కాపాడుకోవాలి. అయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, సమాధానము అను బంధము. ఏం బంధం ఇది? అసలు మనందరిది ఏం బంధం? మనందరిది లోక సంబంధమైన రక్త సంబంధం కాకపోయినా మనందరం కూడా యేసు క్రీస్తు రక్తములో కడగబడిన ఆ బంధం మనందరిది కూడా. మనందరికీ బంధం ఉందా లేదా? అందరికీ బంధం ఉంది. చాలా సందర్భంలో మనం అక్కడ వారు, మన ఇక్కడ వారు, మీరు వారు, మేము వీరు, మనకి మధ్య ఏ బంధాలు లేవు అనుకుంటాం. మనందరిది కూడా ఒకే బంధం, అదే రక్త సంబంధం. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనతో ఈరోజు ప్రభు చెప్పే మాట ఏమిటి అంటే, సమాధానము అనుబంధము. మనలో సమాధానము అనే ఒక బంధం ఉండాలంట. చాలా సందర్భంలో మనం ఈ వాక్యం కూడా మనం మాట్లాడుకుంటూ వ్యక్తికి మధ్య సమాధానము ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్పి మనం కొన్ని సందర్భంలో సమాధాన పడతాం. ఇది రెగ్యులర్గా మనం చేసే పని. సమాధానము అనే బంధం అంటే మన బంధము ఎలా ఉండాలి అంటే, సమాధానము అనే బంధం అంటే ఈ సమాధానము అనే విషయంలో మనం ఏమి ఎక్కువ మన జ్ఞాపకం చేసుకుంటాము అంటే, వ్యక్తికి మధ్యలో ఉన్న ఆ సమాధానం కోల్పోయామేమో, ఒకవేళ మనం సమాధాన పడితే మరలా దేవుడు కార్యం చేస్తాడు అని. ఇది ఒక విషయం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన కొత్త విషయం ఒకటి ఏమిటి అంటే, ఈ సమాధానము అనే ఈ బంధము ఎలా వస్తుంది అంటే, దేవుని వాక్యముతో మనందరం కూడా సమాధాన పడాలి. మన వ్యక్తిగా మన మధ్యలో ఒకవేళ కక్షలు లేవు, మన వ్యక్తుల మధ్య సమాధానం బాగానే ఉంది, కానీ ఇక్కడ సమాధానం ఎక్కడ లోపం ఉంది అంటే, దేవుని వాక్యము ఏం చెప్తుందో దేవుని వాక్యానికి మనందరం కూడా సమాధానం కలిగి ఉండాలి. దేవుడి వాక్యం ఒకటి చెప్పింది, నేను ఒకటంటే నువ్వు ఒకటంటే, ప్రభు చెప్పిన విషయంలో నేను ఒక రకంగా నడిచి నువ్వు ఒక్కొక్క రకంగా నడిస్తే ఐక్యత ఉండదు. అందుకే సంఘం ప్రార్థన చేస్తే అద్భుతం ఎందుకు జరగదు అంటే, సంఘంలో ఐక్యత లేదు. ఏ ఐక్యత గురించి నేను మాట్లాడుతున్నాను?
దేవుని వాక్యముతో ఐక్యత లేదు ఇక్కడ. ఒకవేళ మన ఇద్దరి మధ్య విభేదాలు లేకపోవచ్చు, మన మధ్య కక్షలు లేకపోవచ్చు, మన మధ్య మంచి సమాధానం ఉండొచ్చు, కానీ దేవుని వాక్యముతో బంధం అనేది ఈరోజు సంఘాల్లో లేవు. ఉపదేశాన్ని అంటుకట్టుకొని ప్రభు ఏం చెప్తున్నాడు, నేను ప్రభు చెప్తున్న మాటలు కొన్ని నేను తీసుకుంటాను, నువ్వు కొన్ని తీసుకుంటావు, మరికొందరు కొన్ని తీసుకుంటారు. నువ్వు కొన్ని విడిచిపెడతావు, వారు కొన్ని విడిచిపెడతారు, నేను కొన్ని విడిచిపెడతాను. ఇది ఐక్యత తీసుకురాదు మనలో. ఆ రోజు సంఘం ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు ఎందుకు జరిగాయి? చాలామంది సంఘం ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరగనప్పుడు ఏదో అర్థం కాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందో, ఏం చేస్తే సంఘం బలంగా ఉంటుందో, ఏం చేస్తే సంఘంలో అద్భుతాలు జరుగుతాయో, దేవుడు దేని బట్టి సంతోషిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరొకసారి చదవండి ఆ వాక్య భాగాన్ని. మీరు మనతో చెప్తున్నాడు ఆయన, మీరు సమాధానమను బంధము చేత, సమాధానము అనే బంధం, వాక్యముతో సమాధానం. అర్థమైందా? దేంతో సమాధానం? వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానికి నువ్వు లోబడాలి. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానికి విధేయత చూపాలి. ఆ వాక్యం అందరితో ఒకే విధంగా మాట్లాడుతూనే ఉంటుంది వాక్యం, కానీ అందరి యొక్క అభిప్రాయాలు వేరుగా ఉండకూడదు. అందరూ కూడా ఒకే అభిప్రాయానికి రాగవాలి, అందరూ కూడా ఒకే ఆలోచనకి రావాలి, అందరూ ఒకే తలంపులు కలిగి ఉండాలి, అందరూ ఒకే ఆలోచన కలిగి ఉండాలి. అందుకే సంఘం ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగాయి. చెరసాల పునాదులు కదిలిపోయాయి అంట. ఎవరు ప్రార్థన చేస్తే? సంఘంలో కొంత గుంపు కూడి ప్రార్థన చేస్తే. ఎలా ప్రార్థన చేశారు వారు? ఏక మనస్సు. ఈ ఐక్యత ఇది రావాలని కోరుకుంటున్నాడు ఆయన. మన సంఘం బలమైన సంఘంగా ఉండాలి అంటే దేవుని ఉపదేశం ఏదైతే వస్తుందో ఆ ఉపదేశాన్ని అంటుకొట్టుకోవాలి అందరం కూడా. కొన్ని మనం తీసుకొని కొన్ని వదిలిపెట్టేసి ఇలా మన సంఘంలో వాక్యాన్ని డివైడ్ చేసుకుంటూ ఎవరికి నచ్చిన వారు చేసుకుంటూ, నచ్చవు, ఇది ఇబ్బందిగా ఉన్నాయి, ఈ మనం చేయలేము అని కొన్ని వదిలిపెట్టి మనందరం కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బలమైన ప్రార్థన కాదు. అందుకే ఆ రోజు ఆదిమ సంఘం ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే చెరసాల బద్దలైపోయాయి, పునాదులన్నీ కదిలిపోయాయి, చెరసాల యొక్క ద్వారాలన్నీ తెరవబడ్డాయి. అనేకమైన అద్భుతాలు జరగటానికి వాక్యం చెప్తుంది సమాధానము అనే ఒక బంధము మీ మధ్య ఉండాలి. దేవుని వాక్యంతో మీరు సమాధాన పడండి. ప్రభు ఒక మాట చెప్పాడు, ఇప్పుడు వరకు వినలేదు ప్రభా, నువ్వు ఇన్ని దినాలు ఇలా చెప్తున్నావు కదా, నీ మాట నేను వింటాను ప్రభా, నీ మాట ప్రకారం నడుస్తాను అని నేను అనాలి, నువ్వు అనాలి. మనందరం సమాధాన పడాలి. ఇప్పుడు మనకు మనం సమాధాన పడ్డాం, ఇప్పుడు ఎవరితో సమాధాన పడాలి? దేవునితో, దేవుని మాటతో సమాధాన పడాలి. ఈ సమాధాన పడితేనే, అందుకే అక్కడ అంటున్నాడు సమాధానము అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యత కలిగిస్తాడంటే, ఇంకా ఐక్యతలో ఎంత దీవెన ఉందో తెలుసా? గత దినంలో మనం చెప్పుకున్నాం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. ఈ ఐక్యత ఎవరు తీసుకొని వస్తారు? ఇక్కడ పరిశుద్ధాత్ముడు అని చదువుకున్నాం. ఈరోజు సంఘంలో ఐక్యత తీసుకొచ్చేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు ఈ ఐక్యత తీసుకొని వస్తాడు అంటే మనందరం దేవుని వాక్యముతో సమాధాన పడాలి. దేవుడి వాక్యం ఎప్పుడు తప్పు కాదండి. దేవుడి వాక్యంలో ఒక ఒత్తు పొల్లు కూడా తప్పుపోదు. అంత శక్తివంతమైనది, అంత బలమైనది. మనం ఈరోజు అర్థం చేసుకోవటంలో పొరపాటు, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోవటంలో పొరపాటు. ఇది మన సమాధానం అనగానే మనందరం సమాధానంగా ఉన్నాం కదా అనుకుంటున్నాం, కానీ మనందరూ సమాధానం మన మధ్య ఉంది, కానీ దేవుని వాక్యంతో సమాధానం లేదు. దేవుడి వాక్యంతో ఒకే మనసు మనకు లేదు. నా ఆలోచన వేరైపోతుంది, నీ ఆలోచన వేరైపోతున్నాయి. నా విశ్వాసం వేరవుతుంది, నీ విశ్వాసం వేరైపోతుంది. అందరూ కూడి వస్తున్నాం ఇక్కడికి. అందుకే అక్కడ ఏమంటాడు? అందరూ కూడి వచ్చుట అంట ప్రభు బలలో మాట్లాడతారు. ఏమంటారు అక్కడ? అది
అది శిక్షావిధికే కారణం అంట. ఎందుకంటే అందరూ కూడి వచ్చి మనసులు వేరైపోయాయి అనుకోండి, కార్యాలు ఏమీ జరగవు, నష్టమే ఎక్కువ జరుగుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధ ఆత్మ కలిగించు ఐక్యమును మీరు కాపాడుకోండి అంటూ తర్వాత ఏమన్నాడు, శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మీరు పిలువబడిన పిలుపుకు తగిన విధముగా దీర్ఘశాంతముతో కూడిన పిలువబడిన పిలుపుకు తగిన విధంగా ఉండమని చెప్తున్నాడు. మన పిలుపు ఏంటో తెలుసు కదా, లోకములో పిలుస్తున్న పిలుపులు కాదు ఇవి. అసలు చాలామందికి అర్థం కాదు. కానీ దేవుని పిలుపు ఏ పిలుపు అనేది, లోకములో పిలుపులకి దేవుడు పిలిచిన పిలుపుకి అసలు సంబంధం లేదండి ఎక్కడ కూడా. అందు మీ పిలుపుకి తగిన విధంగా ఉండండి. మన దేవుడు దేనికి పిలిచాడు? ఆ ఉన్నతమైన రాజ్యానికి పిలిచాడు. ఆ ఉన్నతమైన రాజ్యం కొరకు మనందరినీ పిలిచాడు కదా ఆయన. ఆ పిలుపుకు తగిన విధంగా అంటే ఆ పిలిచిన దేవుడు మన చక్కని ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు. ఈ ఉపదేశానికి సంఘం ఐక్యత కలిగి ఉండండి. సంఘం అంతా కూడా సమాధానం కలిగి ఉండండి. దేవుడు వాక్యము ప్రకటించబడుతూ ఉండగానే మనలో దిద్దుకునే పరిస్థితులు ఉంటే అందరం దిద్దుకోవాలి, అందరం కూడా సరిచేసేసుకోవాలి, అందరి అటెన్షన్లోకి రావాలి. చెప్తూ ఉండగానే అందరిలో కూడా ఆ ఐక్యత కానీ సమాధాన పడే మనసు రావాలి. ఇంతమంది కూడొచ్చాం కదా, ఇన్ని ఉపదేశాలు వింటున్నప్పుడు అందరికీ ఒకే విధంగా మాట్లాడుతున్నారు కదా దేవుడు. మాట్లాడుతున్నప్పుడు వెంటనే మన మనసులన్నీ కూడా వాక్యం మీదకి ఒకే విధంగా వచ్చేయాలి. వెంటనే విశ్వాసంతో వచ్చేయాలి, వెంటనే దిద్దుబాటు చేసుకోవాలి, వెంటనే సరి చేసుకోవాలి, వెంటనే విడిచిపెట్టవలసి విడిచిపెట్టాలి. ఈ అటెన్షన్లోకి రాకపోతే చాలా నష్టం అండి. అందుకే అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, చాలా మనోహరమైందంట. ఈ ఐక్యత గమనించండి. ఈరోజు మనతో చెప్తున్నాడు, నీతో నాతో చెప్తున్నాడు ఆయన. మీరు కానీ ఐక్యత కలిగి ఉంటే, ఒక ఐక్యత గురించి మనకి తెలుసు. ఈరోజు చెప్తుంది ఏంటంటే దేవుని వాక్యంతో ఐక్యత. సహోదరులందరూ కూడా, సహోదరి అందరిలో కూడా మనందరం కూడా ఐక్యత కలిగి వాక్యంలోకి రాగలిగితే, దేవుడు చెప్తున్న ఉపదేశాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకొని పూర్తిగా మనం హత్తుకోగలిగితే, మన సొంత అభిప్రాయం కన్నా ఎక్కువగా దేవుడి వాక్యాన్ని హత్తుకునేవారు ఎంతమంది చెప్పండి? నా అభిప్రాయాలు నాయే, నీ అభిప్రాయాలు నీవే. కానీ వాక్యం అలానే ఉండిపోతుంది. వాక్యం యొక్క అభిప్రాయం మనకు అక్కర్లేదు. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. ఇలా కుదరదు. ఇది చాలా మనోహరమైందండి. అభిప్రాయం అంతా ఒకటై ఉండాలి. అందుకే వాక్యం ప్రకటించబడుతూ ఉండగానే మన సొంత అభిప్రాయం కన్నా దేవుని యొక్క మాటను ఎక్కువగా హత్తుకోవాలి, ప్రేమించాలి. ఇది నాకు ఈ ఆలోచన ఉంది, అదే దేవుడు ఇలా చెప్పాడు, పక్కన పెట్టి ఆలోచన. అలా మనం రాగలిగితే అంటున్నాడు, ఇది ఎంతో మనోహరం అంట. అది ఎంత ఆశీర్వాదం అన్నాడు అక్కడ. ఆశీర్వాదము, శాశ్వత జీవము, శాశ్వతమైన జీవము అచ్చట ఉండవలెనని. అచ్చట ఉండాలి. ఎచ్చట ఉండాలి? ఈ ఐక్యత. వాక్యముతో ఎక్కడైతే ఐక్యత ఉంటుందో చాలా దీవెనండి ఇది. అందుకే సంఘంలో అందరం కూడా కూడి వచ్చినప్పుడు చాలా సిద్ధపాటుతో మనం రాగలిగితే దేవుని యొక్క వాక్యములు అందరం కూడా ఏక మనసులోకి వచ్చేస్తాం. చూడు ఆ మాట ఎంత చక్కగా రాశారు. అక్కడ ఏమంటాడు? ఆశీర్వాదము, శాశ్వత జీవమును, శాశ్వతమైన జీవము అచ్చట ఉండవలెనని, అచ్చట ఉండాలి అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు సెలవిచ్చాడంట. అంత ఐక్యత ఉంటే, వాక్యములు అందరం కూడా సహవాసం ఉంటే, దానిలో కానీ ఆ ఐక్యతలో మనం ఉన్నప్పుడు అంట ప్రభు అంటున్నాడు, అక్కడ ఆశీర్వాదం ఉండాలి, శాశ్వతమైన నిత్య జీవము అక్కడే ఉండాలి. అదే నిత్య జీవం. వారే నిత్య జీవానికి వస్తారు అని చెప్తున్నాడు ఆయన. అక్కడే, ఈ మాట మీరు గమనించండి, అక్కడే ఉండాలి ఆశీర్వాదం. అక్కడే ఆ ప్రజలకి ఆశీర్వాదము, ఆ ప్రజల నిత్యత్వంలోకి నిలబడతారు. ఇది చాలా మెలకుగా మనం ఆలోచించవలసిన విషయం ఇది అందరికి కూడా. అందుకే మీకు అర్థం కావటానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూస్తే చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వాక్య భాగము నుండి మీరు తర్వాత పై భాగం కూడా మీరు చదవండి, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అయితే నేను 25వ వచనంలో నుంచి కొన్ని మాటలు చెప్తాను, సమయాన్ని బట్టి కొన్ని మాటలు మాట్లాడతాను. మీరు పైనుండి మీరు అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా చదవండి. శరీరములో వివాదము లేక, ఏ వివాదము లేక, అవయవములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఈ శరీరాన్ని దేవుడు అమర్చాడు. జాగ్రత్త మీరు గమనించాలి. ఎవరు ఈ శరీరాన్ని అమర్చింది? దేవుడు అండి. దేవుడు యొక్క ప్రణాళిక ఇది. ఈరోజు సంఘం ఉంది కదా, సంఘానికి శిరస్సు దేవుడు. ఈ సంఘం అనేది ఈ మనిషి బాడీ ఉంది కదా, బాడీ ఉంది. ఇప్పుడు ఈ శిరస్సు యేసుక్రీస్తు, ఈ బాడీ అంతా కూడా సంఘం. అక్కడ చదువుతున్న మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించండి, మళ్ళా చదవండి. శరీరంలో వివాదము లేక, ఏ గొడవ లేకుండా, అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున. మనకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ కూడా మన బ్రెయిన్ ఇక్కడ క్రీస్తు కింద పోల్చాడు. ఈ శరీరం అంతా సంఘములో అవయవాలు మనందరం కూడా. ఇప్పుడు ఈ బ్రెయిన్లో ఉన్న ఆలోచన ప్రకారమే ప్రతి అవయము కూడా పనిచేస్తుంది. ఈ అవయవాల మధ్య గొడవ ఏమైనా ఉన్నాయా చెప్పండి? ముక్కుతుకి చేతికి ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవ ఉంటే మన ముక్కులు మనం ఏమైనా కొట్టుకుంటామా? ఎందుకు గొడవలు ఉన్నాయా? మన తల్ల ఏమైనా మనం కొట్టుకుంటామా? గొడవలు ఉన్నాయా? లేవు. ఈ కన్ను నాదే, చెయ్యి నాదే. ఈ చేతితో ఈ కన్నుని ఏమైనా నేను పొడుచుకుంటానా? పొడుచుకోం కదా. ఈ అవయవాల గురించి చాలా స్పష్టంగా మీరు దీన్ని ధ్యానించుకుంటూ పైనుంచి చదివితే చాలా బాగా మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు ఈ విషయాన్ని బాగా మీరు ధ్యానించుకుంటూ చదవండి. ప్రభు ఎలా పోల్చుకుంటూ అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమన్నారు ఇక్కడ? కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు, ఒక అవయవము కష్టపడుతున్నప్పుడు, అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును, దీనితో కూడా శ్రమ పడతాయి. అవునా కదా? మన శ్రమ, ఒక కళ్ళు ఒకటి చూస్తున్నాయంటే చేతులు పనిచేస్తూనే ఉంటాయి, కాళ్ళు పనిచేస్తూనే ఉంటాయి, అన్ని అవయవాలకి సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. ఒక అవయవము ఘనత పొందినప్పుడు, ఒక అవయానికి ఘనత పేరు వచ్చినప్పుడు, అవయవములన్నీ దానితో కూడా సంతోషిస్తాయి. ఘనత దేనికి? ఇప్పుడు బాగా నేను చక్కగా రైటింగ్ రాశాను అనుకోండి, అబ్బా చాలా రైటింగ్ బాగుంది అని అన్నప్పుడు ఈ యొక్క చేతి కుక్కదానికే కాదు కదా ఘనత, నా అవయవములు అన్నిటికీ కూడా ఘనతే. నేను చేసే ప్రతి పనిలో అన్ని అవయవాలు ఘనంగానే ఉంటాయి, ప్రతి అడుగు. ఈరోజు ఇక్కడ ఈ సందర్భాన్ని మీరు ఆలోచిస్తే, ఈ శరీరం అనేది సంఘానికి సాదృశ్యం, ఈ శిరస్సు అనేది క్రీస్తుకి సాదృశ్యం. ఈరోజు మన యొక్క శిరస్సులో నుంచి వచ్చే ప్రతి ఆజ్ఞ బట్టే కాలు అడిగేస్తుంది, చెయ్యి కదులుతుంది. ఈ బ్రెయిన్లో నుంచి ఆజ్ఞ రాకపోతే శరీరంలో ఏ పార్ట్ కూడా పనిచేయదు. అన్నీ కూడా దీని మాటకి ఐక్యత కలిగి ఉంటాయి అవయవాలన్నీ కూడా. అలానే దేవుడు మాటకి మనందరం ఐక్యత కలిగి, మనందరం అవయవాలు, ఒకరి చెయ్యి, ఒకరి కాలు, ముక్కు, కన్ను, ఇలా అవయవాలన్నీ ఈ బాడీలో ఎలా ఉన్నాయో ఈ సంఘమనే ఈ బాడీలో కూడా మనందరము కూడా అవయవాలు, మనందరం అవయవాలు. ఈ అవయవాలను ఎలా పనిచేస్తాయి? ఒకే ఆజ్ఞ, బ్రెయిన్లో నుంచి వస్తున్న ఒక ఆజ్ఞకి ఈ శరీరంలో పార్ట్స్ అన్నీ అలర్ట్ అవుతాయి. అదిగో అగ్ని, దాన్ని ముట్టుకోవద్దు అని చెప్తుంది బ్రెయిన్. ఏం చేస్తాయి అవయవాలన్నీ? ఆగిపోవా? కాళ్ళు ఆగిపోతాయి, చేతులు ఆగిపోతాయి, కళ్ళు ఆగిపోతాయి, శరీరం దూరంగా వెళ్ళిపోతుంది, అన్నీ ఎలక్ట్ అయిపోతాయి. అంతేగాని అది చెప్తుంది నేను వెళ్ళి ఏలు పెట్టేసేస్తాను, నేను వెళ్ళి కాలు పెట్టేసేస్తాను అంటదా?
అలానే వాక్యము సంఘంలో ప్రకటించబడుతున్నప్పుడు వాక్యానికి అందరం కూడా ఐక్యం అవ్వాలి. వాక్యం ఏం చెప్తుందో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ వాక్యానికి ఐక్యత కలిగి ఉంటే ఒక అద్భుతం జరుగుతుంది. అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వతమైన జీవము ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అక్కడే మన నిత్యత్వానికి మనం వెళ్ళాలి అన్నా, సంఘం ద్వారా ఒక అద్భుత కార్యాలు దేవుడు చేయించాలన్నా, సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకమైన, ఇప్పుడు సంఘం అంతా వెళ్ళి మన సువార్త ప్రకటిస్తాం. సంఘంలో కానీ ఐక్యత ఉంటే, అందరిలో మధ్య దేవుని యొక్క వాక్యం మీద ఒక ఐక్యత ఉండగలిగితే, ఈరోజు ఏం చేస్తున్నామంటే సువార్తకు వెళ్ళి ప్రకటిస్తున్నారు, ప్రయాసపడే వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. అది ఆటకాయితనంగా సువార్తకు వచ్చే వాళ్ళు వస్తున్నారు. అక్కడ నవ్వుకోవటాలు, సెల్ ఫోన్లు మాట్లాడటాలు, ఐక్యత ఎక్కడుంది చెప్పండి? దేవుడు వాక్యం ఏం చెప్తుంది? అసలు దేని కొరకు మనం సువార్తకు వెళ్తున్నాం? అసలు ఏం ప్రకటించాలని వెళుతున్నాం? ఏ ఉద్దేశంతో సువార్తకు వెళ్తున్నాం? ఆత్మల యొక్క భారం అందరికీ ఉందా? ఆ ప్రదేశానికి ఎందుకు వస్తున్నాం? మీరు ఆలోచించండి. ఐక్యత కలిగి ఉంటే కదా అద్భుతం జరిగేది. నీ స్వార్థ ప్రకటించేటప్పుడు, ఆ రోజు వారు ప్రకటిస్తున్నప్పుడు త్రోవ మార్గంలో ఏం జరిగాయి? జరగలేదా? ఏం జరిగాయి? ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఈరోజు కూడా మీరు గమనించండి, ఆ రోజు ఎందుకు జరిగాయి, ఈ రోజు ఎందుకు జరగలేదు అంటే ఆ వాక్యముతో ఐక్యత లేదు అసలు. ఈరోజు స్వార్థకే వెళ్తున్నాం సంఘంగా, అందరూ వెళుతున్నప్పుడు ఎన్ని రకాలుగా ఉంటున్నారని మనస్తత్వాలు చూశారా? కాలక్షేపానికి వెళ్తున్నామా? అక్కడికి వెళ్ళి సెల్ ఫోన్ మాట్లాడుకుని అంత బిజీ అయినప్పుడు మన స్వార్థకి దేనికి వెళ్ళాలి? ఆ గంట స్వార్థ ప్రకటించడానికి నీకు సమయం కుదరినప్పుడు అక్కడికి వెళ్ళి మరొకటికి ఎందుకు ఇబ్బందికరంగా ఉండాలి? మనకి అనేక మంది అన్ని జనాంగం చూస్తుంది కదా మనల్ని, నువ్వు వేస్తున్న అడుగు చూస్తుంది కదా, నువ్వు ప్రకటిస్తున్న మాటలు ఆలకిస్తున్నారు కదా, మనం చేసే చేష్టలు చూస్తున్నారు కదా. ఆ ప్రదేశంలో నవ్వుకుంటామా మనం? అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఆ విధంగా రావటం వలన అక్కడ ఏం జరుగుతుంది? మనం రోజు ప్రకటించే సువార్తలు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాం, సంఘంలో వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాక్యం మీదకి మనందరం రాకపోతే, వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా వాక్యం మీద ఆ భయంలోకి మనం రాకపోతే ఏం జరుగుతాయి? ఏం జరగవు. ఆశీర్వాదం రావాలి, ఆశీర్వాదం గురించి వాక్యాలు చెప్పుకుంటే ఆశీర్వాదం ఏం దిగిరాదు ఇక్కడ. ఇది వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? ప్రభువా దిగిరా, ఆశీర్వదించు, వీళ్ళని ఆశీర్వదించు, వాళ్ళని ఆశీర్వదించు, వీళ్ళని దీవించు అంటే, వీళ్ళ పరలోక రాజ్యంలో తీసుకొని వెళ్ళంటే పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్ళిపోతారా? ఆశీర్వాదం దిగి వచ్చేసి శుద్ధ. ఇక్కడ ఏం చెప్పాడు? అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే వాక్యంతో సమాధానం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండాలి. ఆ సంఘంలో ఆశీర్వాదం ఉండాలి. ఆ సంఘం ఎత్తబడాలి. ఆ సంఘం నిత్యరాజ్యంలోకి రావాలి. ఆ సంఘంలో అద్భుతాలు జరగాలి. ఆ కుటుంబాల్లో అద్భుతాలు జరగాలి. మీకు అర్థం కావటానికి ఒక సువార్త ఎగ్జాంపుల్గా చెప్పారు. అలాంటివి లేవు అంటారా? లేవా? ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. అది మనకు కనిపిస్తున్నప్పుడు ఒక అవయవంగా మరొక అవయవాన్ని మనం హెచ్చరించుకోవాలి. ఆ విషయాన్ని తెలియచేయాలి. ఒక బాధ్యత కలిగి నిలబడాలి. ఆలోచన విధానం వేరైపోతుంది. అక్కడ పాటల కొరకే వెళ్ళినట్లు కొంతమంది పాటల కొరకే వెళ్తారు. మనం వెళ్తుంది పాటలు పట్టడానికి కాదు. అక్కడికి వెళ్ళి మనం ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకుంటానికి కాదు. అసలు ఎందుకు వెళుతున్నాం? మనం ఏం చేస్తున్నాం? అసలు వాక్యం యొక్క ఐక్యత మనలో ఉంటే, సువార్త యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఏం చేయబోతున్నాం, మనం ఏం చేయాలని ఒక అవగాహన ఉందనుకోండి, మనకు అద్భుతాలు జరుగుతాయి. చాలామంది ఆ మాటలు వింటూనే స్వస్థత పొందుతారు. ఆ వీధిలో ఉన్న అన్ని జనాంగం ఆ పెరట్లోనో ఆ వాకిట్లోనో లోపలుండి ఎక్కడో దాక్కొని చాటుగా ఆలకిస్తున్న వారు వింటూ ఉండగానే అద్భుతం జరుగుతుంది. మనకు అలాంటి ఒక ఆలోచనతో మనం వెళ్ళాలి. ఆ విధంగా వాక్యాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. ఆ వాక్యంతో సమాధానంగా వెళ్ళాలి. మనం ఒక స్వార్థ గురించి నేను మాట్లాడట్లేదు. ఏ ప్రదేశంలో మన వాక్య పరిచర్యకి వెళ్ళినా, ఏ ప్రదేశంలో మనకు చిన్న కూటమి నడిపించినా అసలు ఎందుకు వెళుతున్నాం? ఈరోజు ఇంతమంది మనం కూడి వస్తున్నాం, మనందరి యొక్క ఆలోచనలు ఏంటి? అందరం ఒక్కొక్క ఆలోచనతో ఇక్కడికి వస్తున్నాం కదా. ఎన్ని ఆలోచనలతో వచ్చినా వాక్యంతో సమాధాన పడాలి. వాక్యం ఏం చెప్తుందో ఖచ్చితంగా
దానిలోకి వేరుగా మనం ఉంటే వెంటనే సమాధానపడి, నిజం ప్రభా నువ్వు ఎలా చెప్తున్నావు, ఇదిగో మేము ఎలా నడుస్తాం. ప్రతిదినం నువ్వు సమాజంగా కూడుకున్నప్పుడల్లా కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం చదువుతున్నప్పుడుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చదువుతున్నప్పుడు నీతో మాట్లాడిన మాటలు నేను చదువుతున్నప్పుడు దేవుడు అదే మాటలు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు సమాధాన పడాలి వాక్యానికి, నేను సమాధాన పడాలి వాక్యానికి. మన అందరం కూడా వాక్యం ఆయా సందర్భంలో చదువుతున్నప్పుడు ఆ వాక్యానికి అందరూ సమాధానం కడిగి అదే సమాధానంతో నువ్వు దేవుడి సన్నిధికి రాగలిగితే అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నాడు ఆయన. ఎక్కడుంది ఆశీర్వాదం, ఎక్కడుంది శాశ్వతమైన జీవం? అలా ఉండవలెనని దేవుడైన యెహోవా ఆజ్ఞించడంతే. ఆజ్ఞ అతిక్రమిస్తే కుదరదు, ఆజ్ఞ అంతే, అక్కడే ఆశీర్వాదం. ఈరోజు ఏదో ఆశీర్వాద కూడికలని ఏదో చెప్పుకొని మనం ఇంకొకటి చేసుకోవటం వల్ల ఏమీ జరగదు. ఇక్కడ మనుషులు భ్రమ పెట్టడమే. మనుషులు ఏదో తాత్కాలికమైన సంతోషాన్ని అనుభవించడానికి మాటలని, దేవుడి మాటలు కష్టంగా ఉన్నా, దేవుడి మాటలు నీకు ఇబ్బంది కలిగించినా ఇది వాస్తవం. ఎక్కడో దొరకదు, అది ఇక్కడే దొరుకుతుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడే దొరుకుతుంది. నువ్వు ఏ ప్రదేశంలో దేవుడి వాక్యంతో సమాధాన పడితే దొరుకుతుంది. సంఘమంతా సమాధాన పడితే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అలాంటి ధన్యత దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకు ఆ ప్రదేశంలో అదంతా అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక్కసారి తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్య భాగం నుంచి కొన్ని మాటలు జాగ్రత్తగా చదువుదాం. అక్కడ ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండుడని, జాగ్రత్తగా ఆలకించాలి. ఇక్కడ ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండుడని, ఉండాలి అని, ఉండండి అని యువదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల పేర్లు రాస్తూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల పేర్లు ఇక్కడ రాస్తున్నాడు. ఎవరు ఇద్దరు వ్యక్తులు? స్త్రీలు. ఇద్దరు స్త్రీలు గురించి అపోస్తులుడైన పౌలు గారు ఒక చక్కని విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరలా చదవండి ఏం చెప్తున్నాడో. ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండుడని. ప్రభువునందు అంటే ఏంటి? దేవుని యొక్క మాట యందు, దేవుని వాక్యమునందు మీరు ఏక మనస్సు. ఇక్కడ స్త్రీలు ఇద్దరున్నారు. ఈ స్త్రీలు చాలా భక్తి కలిగిన వారు, చక్కగా పరిచర్య చేసే స్త్రీలు ఇద్దరు. వీరిద్దరూ చాలా సువార్త ప్రకటించిన స్త్రీలు. ఈ స్త్రీలు దేవుని అంతే బాగా మక్కువ కలిగిన స్త్రీలు. వీరికి దైవ సేవకుడు ఏం మాట చెప్తున్నాడో తెలుసా? వీళ్ళు భక్తిహీనులు కాదు, దేవుని గురించి తెలవని వారు కాదు, దేవుని యందు బాగా ఆసక్తి కలిగిన వారు. చదివితే కొంచెం చదువుదాం పదాలు. ప్రభువునందు ఏక మనస్సు కలవారే ఉండుడి అని, ప్రభువునందు ఏక మనస్సు కలిగిన వారిగా ఉండు అని ఆ ఇద్దరు స్త్రీలకి తెలియచేస్తూ బతిమలాడుకొనుచున్నాను. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. చాలా ప్రయాసపడిన స్త్రీలు ఇద్దరు. ఎవరెవరితోనంట? పౌలుతో ఉన్న సహకారులు. ప్రతి విషయంలో సహకరించుకుంటూ వారు చాలా ప్రయాసపడి సువార్తలో పాల్గొంటూ, పరిచర్యలో పాల్గొంటూ, మందిర క్రమంలో పాల్గొంటూ, ఎక్కడ అవసరం ఉన్నా కూడా చాలా చక్కగా దేవుని యొక్క పరిచర్య చేసే చక్కని ఆత్మీయతలో ఉన్న స్త్రీలు ఇద్దరు. ఈ ఇద్దరు స్త్రీల గురించి రాయబడిన మాట మరలా చదువుతాం. మొదటి మాటని, నిజమైన ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయుము అని నిన్ను వేడుకొనుచున్నాను అని
పౌలు గారు పత్రిక రాస్తున్నారు. ఎవరికి? ఫిలిప్పి సంఘానికి పత్రిక రాస్తున్నాడు. అక్కడున్న దైవ సేవకుడికి పత్రిక రాస్తున్నాడు. ఆ దైవ సేవకుడికి ఏం చెప్తారంటే ఈ పౌలు గారు, ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు కదా, ఈ ఇద్దరు స్త్రీలు ముందుగా ఎలా ఉండాలని హెచ్చరించాడు? ఏక మనస్సు కలవారే ఉండాలి. ఏక మనస్సు కలిగిన వారుగా మీరు ఉండాలి. ఇంత భక్తి చేస్తున్నా కూడా వారికి ఏక మనస్సు లేదంట. ఈ స్త్రీలు ఇంత స్వార్థ పరిచర్య చేస్తున్నా, ఇంత అన్ని విషయాల్లో సేవకుడికి అండగా, సేవకుడికి పరిచర్యలో తోడుగా ఉంటూ ఉన్నా కూడా వీరి మధ్య ఏమి లేదు? ఏక మనస్సు లేదు. వాక్యం విషయంలో ఒకవేళ మనస్సు ఒక రకంగా లేదు వీరికి. ఈరోజు మనం కూడా వాక్య విషయంలో ఏక మనస్సు ఉండాలి మనకి. ఖచ్చితంగా ఉపదేశం, బయట రకరకాల ఉపదేశాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్నా కూడా సంఘంలో చాలామంది రకరకాల ఉపదేశాలు విని దాన్ని దీనికి కలిపి, దీనికి ఇది కలిపి, దేని మీద ఏక మనసు రాదు. దేవుడు ఒక సంఘానికి నిన్ను అంటుకట్టాడు కదా, ఒక ఉపదేశంలోకి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు కదా, ఆ ఉపదేశం మీద నీ మనసు ఉంచాలి. ఎక్కడెక్కడో మధ్యలోకి తీసుకొని వచ్చి దాని మీద సగం మనసు, దీని మీద సగం మనసు, అది అవునంట, ఇది చెయ్యక్కర్లేదంట, అది చెయ్యాలంట, ఇది చెయ్యొద్దన్నారు, అది చేయమన్నారు. అసలు ఏక మనసు ఎప్పుడు వస్తుంది మనకి? అసలు ఏ మాట మీదకి వస్తాం? అందుకే సంఘంలో అపవాది కూడా అందరికి ఏక మనసు రాకుండా చెదరగొట్టేస్తున్నాడు. అన్ని అనుమానాలే, ఇది నిజమా, అది నిజమా, అదే ఇది అని అదే అనే విధంగా ఎవరికి వాక్యం మీద ఏక మనసు లేకుండా అందరూ కూడా చంచలమైన మనసు కలిగి అవిశ్వాసులుగా అయిపోతున్నాం. ఇక్కడ వేడుకుంటున్నాడు, బతిమలాడుతున్నాడు దైవ సేవకుడు పత్రిక రాస్తూ, అయ్యా ఆ ఇద్దరు స్త్రీలు చాలా సహకారులుగా ఉన్నారు, చాలా పరిచర్య చేశారు, కానీ వారికి ఏం కావాలి ఇప్పుడు? చెబుతామ్మా, మీ ఇద్దరు ఏక మనస్సు కలిగి ఉన్నాడు. ప్రభు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు వాక్యం మీ మీదకి వస్తున్నప్పుడు ఇద్దరు ఒకే మాట మీదకి రండి. ప్రభు ఏం చెప్తున్నాడు? ఇద్దరు అలానే ఆ మాటను విశ్వసించి అలానే ఇద్దరు కలిసి మీరు అడుగులు వేయండి. ఈరోజు సంఘంతో చెప్తున్నాడు, మీరు వారికి సహాయం చేయండి అంటాడు సేవకుడితో. ఏం సహాయం చేయాలో తెలుసా? చక్కగా వారిని వాక్యములో అంటుకట్టి వాక్యంలో బలపడే విధంగా నీ ఉపదేశాన్ని ప్రకటించు, బోధించు, వాళ్ళు నిలబెట్టు. వాక్యంలో రకరకాల అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, అలా కాకుండా ఇద్దరిని కూడా వాక్యంలో మరలా నువ్వు బలపరచాలి, వారికి సహాయం చేయండి. సంగమా, విన్న వాక్యాన్ని ఒకసారి మీరు గమనించండి. దేవుడు వాక్యం చెప్తుంది, సమాధానము అనే బంధము, ఈ బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి. మనందరం కూడా ఒకప్పుడు దేవుడు వాక్యాన్ని బాగా విశ్వసించాం, వాక్యంలో చాలా బలంగా ఉన్నాం, సమాధానంగా ఉన్న వాక్యంతో ఆత్మ ఒక ఐక్యత దేలోకి తీసుకుని వచ్చినప్పుడు ఈరోజు మనం దాని నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త, అందరం కూడా వాక్యంతో సమాధాన పడండి. వాక్యం మిమ్మల్ని గద్దించినప్పుడు, వాక్యం మిమ్మల్ని హెచ్చరించినప్పుడు, వాక్యం నీతో మాట్లాడినప్పుడు వెంటనే అవును ప్రభా నేను ఇలా ఉంటాను, ప్రభా నేను ఇలా నడుస్తానయ్యా, అంతేగాని ఇది ఎవరు చేస్తారు, అది అందరూ చేయలేరులే, అది కాదులే, ఇది కాదులే, నచ్చిన మాటలు తీసుకొని నచ్చని వాటిని పక్కన పెట్టి వాక్యంతో నడిచినంత కాలము కూడా ఆశీర్వాదం ఉండదు. అందుకే ఒక సందర్భంలో ఇక్కడ నిర్గమకాండములో అక్కడ మర్చిపోయాను, ఫిలిప్పి పత్రికలో ఒక మాట చదవండి. వారి పేర్లు అంట, సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను, వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఆల్రెడీ ఈ స్త్రీలు ఉన్నారు కదా, వీళ్ళ పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ జీవ గ్రంథంలో రాయబడిన పేర్లు చెరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త అంటున్నాడు. మనందరి పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. జీవ గ్రంథంలో రాయబడిన మన పేర్లు కొట్టివేయబడకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. పేర్లు కొట్టివేయబడకుండా మీరు చూసుకోండి. అయితే ఇక్కడేమన్నాడు మరలా? సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయంట. అందుకంటున్నాడు, మీరు ఇప్పుడైనా సమాధాన పడండి, జీవ గ్రంథములో పేర్లు
కొట్టివేయబడకుండా ఉండాలి అంటే మీరందరూ కూడా సమాధానం, దేవుడి వాక్యంతో సమాధాన పడండి. వాక్యం వినం, దేవుడి వాక్యం చెబితే ఒకదానికి వ్యతిరేకిస్తున్నారేమో, మీరందరూ సమాధాన పడండి. ఓ సందర్భంలో మోషే అంటాడు, అయ్యా నా పేరు ఒకవేళ నేను చెప్పినది చెయ్యాలి, చెయ్యకపోతే నా పేరు జీవగ్రంథంలో కొట్టివేసేయి అని చెప్పాడు. ఎవరు? మోషే. ఎవరితో చెప్తున్నాడు? దేవుడితో చెప్తున్నాడు. ఏం చేయాలంట? జీవగ్రంథంలో నుండి నా వాళ్ళని నీవు క్షమించాలి. ఒకవేళ ఈ తప్పు చేసిన వారు నువ్వు క్షమించను అంటావా? నేను కూడా నా పేరు కూడా వద్దు జీవగ్రంథంలో. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళందరూ తప్పు చేశారు. తప్పు చేశారని వారి పేర్లు కానీ జీవగ్రంథం నుంచి తీసివేశారు అనుకోండి, అలాగే నా పేరు కూడా తీసేయి అంటే వాళ్ళ పేర్లు ఎవరయ్యి తీసివేయొద్దు. వారు తప్పు చేశారు, ఆయన నువ్వు క్షమించి వారిని కూడా నీవు నిత్య రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ నేను తీసుకొని వెళ్ళను అంటే నా పేరు కూడా కొట్టివేయి అని అడిగాడు మోషే దేవునితో. దేవుడే సమాధానం చెప్పాడో తెలుసా? చదవండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 33వ వాక్య భాగం. 32, 33 నిర్గమాకాండం. సమయం అయిపోయింది. అందుకు దేవుడైన యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో, ఎవడు నా ఎదుట నా మాట నా వాక్యాన్ని వినకుండా తప్పిపోయినో, మాట ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరు నా మాట వినకుండా, ఎవరైతే నా మాటను తృణీకరించి వెళ్ళిపోతారో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును, నా గ్రంథములో నుంచి తుడిచివేస్తాను. అంతేగాని నాది తుడిచేయంటే నీ పేరు నేను ఎందుకు తుడిచేస్తాను? నువ్వు నా వాక్యానికి సమాధానం కలిగి ఉంటున్నావు కదా, నా వాక్యాన్ని అంటుకట్టుకొని ఉంటున్నావు కదా, నీ తుడిచేయమంటే నేను ఎందుకు తుడిచేస్తాను? ఎవరు తుడిచివేస్తాను? ఎవరు దేవుని వాక్యంతో అయితే సమాధానంగా లేరో, ఎవరైతే దేవుని వాక్యంకి విధేయత లేరో వారి పేర్లు జీవగ్రంథంలో నుంచి కొట్టివేస్తాను, తుడిచివేస్తాను. కానీ మనందరికీ చెప్తున్నాడు, ఇదిగో మనందరి పేర్లు జీవగ్రంథంలోంచి కొట్టివేయబడకుండా ఉండాలి అంటే మనందరము దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యంతో సమాధానము కలిగి ఉండాలి. ఇది కలిగి ఉంటే ఏమున్నాయో బెనిఫిట్స్ తెలుసా? ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడే ఉంది, నిత్య రాజ్యము అక్కడే ఉంది, ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆశీర్వాదం కూడా అక్కడే ఉంది. అవన్నీ దేవుడు మనకి అనుగ్రహించే విధంగా దేవుడి వాక్యంలో నిలబడగలిగే శక్తి దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్.